గంజాయి బ్యాచ్లతో గజగజలాడిన బెజవాడలో ఇప్పుడు మరో రకం మత్తు బెల్స్ మోగుతున్నాయి. సర్కారు ఉక్కుపాదం మోపటంతో గంజాయి సరుకు దొరకట్లేదు. ప్రత్యామ్నాయంగా మత్తు కోసం గంజాయి బ్యాచ్ మెడికల్ షాప్ల బాట పడుతోంది. అంతే రూల్స్ గీల్స్ జాల్తా నహి అంటూ డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని మెడికల్ షాపులు. బెజవాడలో మత్తు మాఫియా బరితెగిస్తోంది. కొన్ని మెడికల్ షాపుల్లో జెనరిక్ మెడిసిన్ ను బ్రాండెడ్ రేట్లతో విక్రయిస్తున్న వైనాన్ని టీవీ9 నిఘా టీం ఇటీవలే కళ్లకు కట్టింది. మెడికల్ మాఫియా చేస్తోన్న మరో దాష్టికం టీవీ9 నిఘా నేత్రానికి చిక్కింది. గాంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డటువంటి కొంతమంది యువత ఈ మధ్య కాలంలో కొత్తగా మెడిసిన్స్ ని యూజ్ చేయడం మొదలుపెట్టి ఓవైపు ప్రభుత్వం గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతుంటే మరోవైపు గంజాయి ప్రత్యామ్నాయంగా మెడికల్ మాఫియా మత్తును సప్లై చేస్తోంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ H, షెడ్యూల్ X పరిధిలోకి వచ్చే మత్తు నిద్ర మాత్రలను డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం చట్టరీత్యా నేరం. కానీ ధనార్జనే ధ్యేయంగా కొన్ని మెడికల్ షాపులు రూల్స్ ను తుంగలో తొక్కేస్తున్నాయి. ఓపియాయిడ్, ట్రిమెడాల్, ఆల్ఫాజోలామ్, క్లోనాజిఫామ్, ప్రెగాబలిన్ వంటి మెడిసిన్స్ ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మేస్తున్నారు. ట్రిమెడాల్ ఉన్నాయా? మినిమం 5 వస్తాయి. మినిమం 5 సరే. ఎంత? 75. హాఫ్ చేసి వేయడానుకున్నదా? మినిమం 5. అదొకటి ఇప్పుడు వేసేసుకోండి. రేపు మార్నింగ్ ఇది తినకముందు ఇది తిన్నాక 40 రూపీస్. గంజాయి దొరకనప్పుడు ఈ టాబ్లెట్లను పారాసిటమాల్ లాగా మింగేస్తూ యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. షెడ్యూల్ H1 రూల్స్ ప్రకారం మెడికల్ షాప్ యజమాని ఈ మందులను అమ్మినప్పుడు పేషెంట్ పేరు, డాక్టర్ పేరు, మందు యొక్క పరిమాణాన్ని ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి 3 సంవత్సరాల పాటు రికార్డులను భద్రపరచాలి. కానీ ఇప్పుడు అవేమీ జరగడం లేదు. ప్రస్తుతం నా చేతిలో ఉన్నటువంటి టాబ్లెట్స్ అన్ని కూడా నేను విజయవాడలో ఉన్నటువంటి కొన్ని మెడికల్ షాప్స్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా అడిగి తీసుకొచ్చినవి. ఇవి ఎంత ప్రమాదకరం అంటే వీటిలో డ్రగ్ కంటెంట్ ఉంటుంది. ఒక మనిషికి ఈ టాబ్లెట్స్ అలవాటు అయితే గనక వాటికి ఎడిక్ట్ అయిపోతారు. ఇవి పెయిన్ తో పాటు మనిషికి నిద్ర మత్తును కలిగిస్తాయి. డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనము ఈ టాబ్లెట్ వెనకాల చూస్తే గనక కాషన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది. ఈ మెడిసిన్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు కూడా తెచ్చుకోకూడదు, వాళ్ళు అమ్మకూడదు. కానీ విజయవాడ వ్యాప్తంగా మెడికల్ షాప్స్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ఏదైనా నొప్పి ఉందంటే ఇచ్చేస్తారు, లేదు పలానా టాబ్లెట్ పేరు కావాలి అని చెప్పినా కూడా అక్కడ ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్నే అలసిగా చేసుకున్నటువంటి కొంతమంది యువత వీటిని యూజ్ చేసుకుని పడదారు పడుతున్నారు. అండ్ అలాగే వాటిని అలవాటు చేసుకుని అడిక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కిక్క సంగతేమో గానీ డాక్టర్ సూచనలు లేకుండా మందుల్ని వాడితే మాత్రం బకెట్ తన్నేయడం ఖాయం. గంజాయి మాఫియా తరహాలోనే మెడికల్ మాఫియా ఆగడాలపై చర్యలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. సో ఎలా అయితే గంజాయికి ఎడిక్టివ్ పవర్ ఉంటుందో, సో వాళ్ళు ఆ ఎడిక్షన్ కెపాసిటీ ఉన్న మందులే మళ్ళీ వాడుతూ ఉంటారండి. దానివల్ల ఆ మందులకే ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఓవరేజెస్ అయిపోయి చనిపోవటం, డ్రగ్ ఓవర్ డోస్ అయిపోయి చనిపోవటం, లేకపోతే కనుక ఓవరాల్గా ఎఫెక్టివిటీ తగ్గిపోవటం. ఆ తర్వాత ఇక మల్టిపుల్ ఇష్యూస్ అనమాట. హెల్త్ రకంగా అయితే ప్రతి అవయవం మీద కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి. ఎట్లయితే గంజాయి మీద కొంత నియంత్రణ వచ్చిందో, ఈ డ్రగ్స్ అవైలబిలిటీ మీద కూడా ఖచ్చితంగా నియంత్రణ తీసుకురావాలి నెక్స్ట్ స్టెప్గా. నిబంధనలను పాటించని మెడికల్ షాపులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. వాటి యొక్క యాక్షన్ బట్టి వాటిని మిస్యూజ్ అవ్వకుండా ఉండటానికని ప్రిస్క్రిప్షన్ మీదే అమ్మాలనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారము అండ్ దేర్ రూల్స్ ప్రకారం మనకి నిర్ణయించడం జరిగిందండి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఏమైనా అమ్మితే చట్టరీత్యా వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. గ్రౌండ్ రియాలిటీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్ని మెడికల్ షాపులు డాక్టర్ల సూచనలు లేకుండా ఎవరికి పడితే వాళ్లకు ఏదడిగితే ఆ మెడిసిన్ అమ్మేస్తున్నారు. నో ప్రిస్క్రిప్షన్ నో మెడిసిన్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయకపోవడాన్ని అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. అధికారులు ఎంత కట్టడి చేసినప్పటికీ కూడా కొన్ని మెడికల్ షాప్ యాజమాన్యాలు మాత్రం ఇష్టానుసారంగా మెడిసిన్స్ అమ్ముతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రిస్క్రిప్షన్ లేనటువంటి మందులు ఏవైతే ఉన్నాయో డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా గాంజాయి లాంటి బ్యాచ్లు అయితే కొంతమందిని ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ వాటిని తెచ్చుకుంటున్నారు. విజయవాడ కెమెరా టీంతో క్రాంతి.